ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ నీకు ఎదురు తిరగడానికి ఇప్పుడు హడావిడిగా ఎక్కడికో వెళ్ళటానికి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో. ఆ సంబంధం మనం వెతుకుతున్న కారణమే అయ్యుంటుంది. పద, రామ్ని ఫాలో చేద్దాం. అదిగో మహారామ్ కారు, త్వరగా వెళ్ళు. రామ్ రేవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు మహా. సీత ఉంటున్నది కూడా ఆ ఇంట్లోనే కదా. అంటే రామ్ సీత కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడో వెళ్ళి చూద్దాం పద. రారామ్, ఏంట్రామ్ ఇలా వచ్చావు? సీత కోసం వచ్చానత్తయ్య. తను ఇంట్లో ఉందా? నీకోసం రామ్ వచ్చాడు సీత. మా అమ్మ వస్తాడని నాకు ముందే తెలుసు పిన్ని. సీత కావాలని ఫోన్ చేసి రామ్ ఇక్కడికి రప్పించుకున్నట్టుంది మహా. సీత ఫోన్ చేస్తే మాత్రం రామ్ ఎందుకు వచ్చినట్టు? థ్యాంక్ యూ సో మచ్ సీత. నువ్వు ముందే నాకు మ్యాటర్ చెప్పబట్టి 25 లక్షలు వేస్ట్ అవ్వకుండా ఆపగలిగాను. 25 లక్షలేంటి రామ్? రేపు ఎంగేజ్మెంట్ అని ఆ మిథున గౌతమ్ గాడిని 25 లక్షలు నెక్లెస్ కావాలని అడిగిందంట అత్తయ్య. 25 లక్షల నెక్లెస్సా? బాగా కాస్ట్లీ గిఫ్టే అడిగింది. ఇంకా పెళ్లి కూడా కాకుండా అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు అని మహాలక్ష్మి పిన్ని గౌతమ్కి ఆ డబ్బులు ఇవ్వకుండా నేను ఆపాను. సీత వల్ల 25 లక్షలు సేవ్ అయ్యాయి. అమ్మో, మా సీత ఇక్కడున్నా ఆ ఇంటి గురించి నీకు హెల్ప్ చేస్తుందన్నమాట. అవునత్తయ్య. ఈరోజు ఈ విషయం అనే కాదు, మొన్న సీత కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని ఇన్వాల్వ్మెంట్ ఉందన్న నిజం కూడా సీత వల్లే నాకు తెలిసింది. సీతని కిడ్నాప్ చేసిన నాగు ఫోన్ ద్వారా ఆ గుట్టంతా బయటపడింది. అందుకే ఆ రోజు అర్చన పిన్నికి షేర్స్లో వాటా ఇవ్వకుండా ఆగిపోయాను. ఇలా తెలుసో తెలియకో సీత నాకు చాలా విషయాల్లో సాయం చేస్తుంది. సీతకి
ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. సీత చేసే సాయాలకి నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, సీతతో కలిసి ఉంటాను అనే మాట చెప్పాలి. అవును రామ్, సీత ఎక్కడున్నా నీ గురించి ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంది. అలాంటి సీతను నువ్వింకా దూరం పెట్టడం న్యాయమా చెప్పు? భార్య అంటే భర్తకి సహధర్మచారిణి అంటారు రామ్. సీతని నువ్వు దూరం పెట్టినా నువ్వు నిర్వర్తించాల్సిన ప్రతి ధర్మంలోనూ సీత నీకు తోడుగా ఉంది. నీకు నష్టం కలగకుండా, కష్టం రాకుండా చూసుకుంటుంది. నీ గురించి ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నువ్వు సీతని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా రామ్. సీతని దూరం పెట్టాలని నాకూ లేదు, తనతో కలిసి ఉండాలనే ఉంది. కానీ సీతపై ఓ నింద పడింది. మా పిన్నిని చంపించే ప్రయత్నం చేసిందన్న నేరం తనపై ఉంది. అందులో సీత నిర్దోషి అని తేలకుండా నేను తనని ఇంటికి తీసుకుని వెళ్ళలేను. నా మీద పడ్డ నింద తొలగిపోకుండా నీతో ఆ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు మామ. అందుకే ఎంత కష్టమైనా నీ దూరాన్ని భరిస్తున్నాను. సారీ సీత, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. సారీ ఎందుకు మామ? ఈ నిందలు, ఘోర అవమానాలు ఆ సీతారాములకే తప్పలేదు. సీత అగ్ని పునీత అని తెలిసినా కూడా ఎవరు ఏదో అన్నారని రాముడు సీతను అడవులకు పంపించాడు. సీతని దూరం చేసుకుని ఆ రాముడు ఎంత బాధపడ్డాడో నన్ను దూరం చేసుకుని నువ్వు అంతే బాధపడుతున్నావని నాకు తెలుసు. మన శరీరాలే దూరంగా ఉన్నాయి మామ, మనసులెప్పుడు కలిసే ఉన్నాయి. నువ్వు కోరుకున్నట్టు కడిగిన ముత్యంలాగే నీతో ఆ ఇంటికొస్తాను మామా. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను సీత. నీ మీద పడిన నింద తొలగిపోయి మనం కలిసే క్షణం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యావ్రా, సీత గురించి తెలుసుకున్నావు. సీత ఎప్పటికీ తప్పు చేయదన్న నిజం నీ మనసుకు తెలుసు రామ్. మీ పిన్ని వాళ్ళకు కూడా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఓకే సీత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. మంచిది మామ, త్వరలోనే కలుద్దాం. పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.